తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి తెలిసేలా ఈనాడు ఆధ్వర్యంలో కళాశాలల విద్యార్థులకు రంగవల్లుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు ముప్పలేని శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల ఫార్మసీ కళాశాలలో ఈనాడు వసుంధర కుటుంబం ఆధ్వర్యంలో విద్యార్థులకు బాపు బొమ్మలు, ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఇందులో 75 మంది ఉత్సాహంగా పాల్గొని అందమైన రంగవల్లులు వేశారు. సంక్రాంతి పండుగ విశిష్టత తెలిసేలా ముగ్గులు తీర్చిదిద్దారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈనాడు వాళ్ళు, ఈటీవీ వాళ్ళు మాకు రంగుల పోటీలు పెట్టారు మా కాలేజ్లో. అక్కడికి బీఈసీ వాళ్ళు, బాపట్ల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వాళ్ళు, పాలిటెక్నిక్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఇలా వివిధ రకాలైన రంగులతో అలంకరించారు. అలానే టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు, మమ్మల్ని ప్రోత్సహించారు. ఈరోజు చాలా బాగా జరిగింది, మేమంతా చాలా ఎంజాయ్ చేసాం. ఇవాళ మా కాలేజ్లో ముగ్గులు పోటీలు పెట్టారు. దాంట్లో అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మా కాలేజ్లో ఉన్న లెక్చరర్స్, స్టాఫ్ అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ఇందులో పార్టిసిపేట్ చేసేలాగా చాలా ఎంకరేజ్ చేశారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఇలానే మా టాలెంట్ని బయటకు తీసి ఇలాంటి మరెన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని మేము ఆశిస్తున్నాము. అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు ఈటీవీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముగ్గులు పోటీలు పెట్టారు. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొన్నారు. అండ్ ఇలాగే ప్రతి సంవత్సరం మమ్మల్ని ఎంతో ప్రోత్సహించాలని చెప్పేసి ఈటీవీ అని ఈనాడు వాళ్ళకి ప్రత్యేకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు సంక్రాంతి జనవరి 2025 సందర్భంగా ఈటీవీ ఆధ్వర్యంలో కాలేజీలో రంగోలీ కాంపిటీషన్స్ జరిగినాయి. స్టూడెంట్స్ అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేశారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ మా ఎడ్యుకేషన్ సొసైటీ ప్లస్ ఈనాడు ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం అనేది మా అందరికీ ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాను.